నేనేదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా. ఈ రాయలసీమలో నేను కష్టాలు చూసా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు. ఎడారిగా మారిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది. మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్ లో రాయదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది. దేశంలో ఇప్పుడు కూడా రెండు జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్. ఈ 2 జిల్లాలు ఉన్నాయి. ఈ రోజు అంద్రి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సీ అన్ని తీసుకున్నాం. రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపర్తిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని. చెట్టు కనపడేది కాదు, నీళ్లు కనపడేది కాదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా జల కళ రాయలసీమకు వచ్చిందంటే అది మన దూరదృష్టి.